అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన అద్భుతమైన పథకాలకు రేవంత్ ప్రభుత్వం మంగళం పాడుతుంది. శిశు మరణాలు తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచి తల్లి బిడ్డలను సంరక్షించిన పథకాలన్నీ నిలిచిపోయాయి. రేవంత్ సర్కారు సంక్షేమ వ్యతిరేక విధానాలు పేదల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమ్మఒడి కేసీఆర్ కిట్ పథకం నిలిచిపోవడంపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణగా ఎదిగిన రాష్ట్రం ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో అనారోగ్య తెలంగాణగా మారుతున్నది. శిశు మరణాలు తగ్గించేందుకు తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం కేసీఆర్ సర్కారు అమలు చేసిన అద్భుతమైన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమానికి తూట్లు పొడుస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సంక్షేమానికి కొత్త అర్థాన్ని చెప్పిన బీఆర్ఎస్ పాలన గుర్తులే లేకుండా చేసేలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ పథకం అమలును గాలికి వదిలేస్తోంది. గర్భిణులు, బాలింతలు భావితరాల పాలిట శాపంలా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలు ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 6 నెలలుగా ఈ పథకాలు అటకెక్కాయి. ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచే లక్ష్యంతో 2017లో కేసీఆర్ సర్కారు అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులైన వారికి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయల ఆర్థిక చేయూతను అందించారు. కాన్పు జరిగిన వెంటనే 2,000 రూపాయల విలువైన 17 రకాల వస్తువులు గల కేసీఆర్ కిట్ ను కూడా పంపిణీ చేశారు. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి డెలివరీ దాకా, కాన్పు పూర్తయిన తర్వాత ఆరోగ్యంగా బిడ్డ ఎదిగే వరకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తూ డెలివరీ అనంతరం కేసీఆర్ కిట్లు పంపిణీ చేసింది. ఈ పథకాలు అమలు తర్వాత శిశు మరణాలు 90% తగ్గిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు గణనీయంగా పెరిగింది. 2017 నుంచి 2024 ఆరంభం వరకు ఈ పథకాలు నిర్విఘ్నంగా అమలయ్యాయి. అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాల లబ్ధిదారుల సంఖ్య 10 లక్షలు దాటింది. ప్రజారోగ్య పరిరక్షణలో బృహత్తరమైన ఫలితాలు సాధించిన అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలను కాంగ్రెస్ సర్కారు అటకెక్కించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు అమలు కావడం లేదు. ముందుగా కేసీఆర్ కిట్ ను మదర్ అండ్ చైల్డ్ కేర్ కిట్ గా పేరు మార్చిన రేవంత్ సర్కార్ తర్వాత అసలుకే ఎసరు పెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 4 నెలలుగా ఒక్క కిట్ కూడా బాలింతలకు అందజేయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఆడపడుచులకు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్గా 3 నెలల నుంచి డెలివరీ అయ్యే టైం అంత వరకు కూడా కేసీఆర్ గారు న్యూట్రిషన్ కిట్ పేరు మీద వారు బలంగా ఉండడానికి, బలంగా కావాల్సినట్టు పౌష్టిక ఆహారాలను ఇచ్చే విధంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవారు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత పుట్టిన పాపతో తల్లికి కలిపి ఆ కేసీఆర్ కిట్ ఇచ్చేవారు. అదేవిధంగా డెలివరీ అయిన అమ్మాయి ఇంటికి చేరే విధంగా గవర్నమెంట్ వాహనాన్ని సమకూర్చి వారి ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు కూడా సమకూర్చేవారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ కేసీఆర్ గారు ఇచ్చేట విధంగానే వీరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇచ్చి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఫస్ట్ సారి అప్పుడు వచ్చింది కేసీఆర్ కిట్, ఇప్పుడు రాలేదు. అప్పుడే మంచిగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఏం నాకు మంచిగా అనిపిస్తుంది. మాకైతే అప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఏం మంచిగా అనిపిస్తుంది, ఏది లేదయ్యా ఇలా. ఇప్పుడు ఏది ఏనంటారు, చేయనంటారు. మరి చేసి ఆ పని సౌకర్యం బాగానే నడిపించారు, మంచిగా ఉండే, అప్పుడే బాగుండే. అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలు నిలిచిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలకు ఎంతో అండగా నిలిచిన పథకాలను ఎందుకు అటకెక్కిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. కేసీఆర్ కిట్లు రాకపోవడంతో ప్రసవం తర్వాత పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పథకంలో భాగంగా డెలివరీ తర్వాత వచ్చే పైసలు ఇప్పటి వరకు ఎవరికీ రావడం లేదు. వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. అధికారులను ప్రశ్నిస్తే బడ్జెట్ లేదని, ఫండ్స్ రావడం లేదని చెబుతున్నారు.
అప్పటి లెక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో, ఎట్లా మంచిగా చూసిందో మాకు కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏంది ఆరు హామీలు ఇచ్చిండు, ఏది మంచిగా చేస్తలేడు. చేసిన పని ఏం బాగలేదు. కేసీఆర్ చేయలేదని కేసీఆర్కి ఎంతకని చేస్తుండు. ఈయన వచ్చి ఏం సాధిస్తుండు? ఈయన ఏం సాధిస్తలేడు కదా. ఉన్నోళ్ళకి లేదు, లేనోళ్ళకి లేదు. మాకు లేనోళ్ళకు రావాలని కోరుకుంటున్నాం. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వద్దు వద్దని మొత్తం కాంగ్రెస్లో పెట్టి మాకేం ఆదాయం లేదు. మాకు కావాలి టీఆర్ఎస్ ఎట్లా ఉందో అట్లా కావాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు 2 సంవత్సరాల కింద బాబు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇట్లా పౌడరు అవి అన్ని ఇచ్చారు. పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పుట్టింది, ఇప్పుడు ఏం లేవంట. చాలామంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళినారు, ఏం లేదని చెప్తున్నారు. అప్పుడు 6,000 వచ్చినాయి, 6,500 వచ్చినాయి అబ్బాయి పుట్టినప్పుడు. ఇప్పుడైతే ఏం లేవు. అమ్మాయి పుట్టింది, ఇప్పుడైతే ఏం లేవు. ఎవరిని అడగాలో తెలియదు. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలను నీరుగార్చడంపై పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో మళ్లీ ప్రసవాలు పెంచి కాసులు కురిపించే దిశగా ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు మంచి చేసే పథకాల పట్ల ఎందుకింత నిర్లక్ష్యమని రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్ కిట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మరి డబ్బులు కూడా వస్తాయో రావో తెలియదు. ఇక ఫస్ట్ అబ్బాయికి పుట్టినప్పుడు వచ్చినాయి, ఇప్పుడైతే అమ్మాయి పుట్టినప్పుడు మరి వస్తాయో రావో తెలియదు. ఇక మాకు తెలియదు. అప్పుడు ఇచ్చిర్రు కేసీఆర్ కానీ ఇప్పుడు పైసలు రావట్లేదు, ఇస్తలేరు. అబ్బా 3 కాన్పు ఏం సాధాలి, ఏం పెట్టాలి దానికి? ఓగలేవు, వాళ్ళు తాగుతుర్రు, ఎలా కొట్టిర్రు, తల్లిగారు ఇంటిర్రు, బతుకుతుంది. ఏమి వేయాలి, ఏం చదవాలి అని పిల్లలు హాస్పిటల్లో ఉన్నాయి. మరి ఏం అప్పుడు వచ్చింది 6 ఏళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇస్తలేవు, 1 రూపాయి కూడా ఇస్తలేరు. ఏం బట్టలు లేదు, చెట్టు లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ పాలనలో తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం అమలు చేసిన పథకాలన్నీ ఇప్పుడు అటకెక్కుతున్నాయి. ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఇక అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.